ఎస్ శ్రీకాంత్ గారు పౌర సరఫరాల శాఖ లెక్కల ప్రకారం అయితే సరఫరా పెరిగింది కానీ బంకుల్లో స్టాక్ లేదని చెప్తున్నారు. అంటే ఇది కృత్రిమ కొరత అని, దీని వెనుక బ్లాక్ మార్కెట్ దందా ఉంది అని మీరు ఏమన్నా అనుమానిస్తున్నారా? 100% అమ్మా, దీంట్లో డౌట్ ఏముంది. ఇప్పుడు ఈ పానిక్ అనేది ప్రజల్లో లేదు. ప్రభుత్వం వ్యవహరించే తీరులో ముందు చూపు లేని తనంలో వాళ్ళ ప్రభుత్వానికి పానిక్ ఉంది, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. అదే విధంగా సింగపూర్ లో క్లాసులు, ఏపీలో మాసులు ఇక్కడ చూస్తూనే ఉన్నాం. అక్కడ నేర్చుకున్నది ఇక్కడ అమలు పరుస్తారట వీళ్ళు. సరే, ఓకే. డీజిల్ వస్తున్నా తల్లి, అదే వస్తున్నా. డీజిల్ లేక రైతుల బండి ఆగిపోయింది. ఏమ్మా, అక్కడ ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాలేదు, రైతుల బండి ఆగిపోయింది. ఇది బ్లాక్ మార్కెట్. ఇప్పుడు దాని దగ్గరికే వస్తున్నా నేను. పాయింట్ వైజ్ చెప్తా. దాని గురించి కొంచెం మీరు మధ్యలో వస్తే మాకు ఇదైపోతుంది. బ్లాక్ మార్కెట్ ధరకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. లేకుంటే ఇంత జరుగుతున్న ప్రభుత్వం వైఫల్యం కాదనడంలో వీళ్ళ అర్థం ఏముంది? గతంలో మనం చూసాం, ఏదన్నా చేస్తే ఇది చాలా సమిష్టిగా మనము కలిసి ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలా అంటాడు తమ్ముడు. వాస్తవమే, కానీ ఉన్న వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాలి కదా.